Women being financially independent is good. But what about being emotional independent? అంటే విమెన్ అందరూ కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటున్నారు, అది మంచి విషయం. కానీ ఎమోషనల్ ఇండిపెండెన్స్ సంగతి ఏంటి? సో మనలో చాలామంది కూడా ఉంటారు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, లేదా బయటికి ఇంకేదైనా పని చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా అనవసరమైన స్ట్రెస్ వల్ల ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ టైంలో మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు, మన బాధ చెప్పుకునేడానికి ఎవరు ఉండరు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకుంటారని మనకు అనిపించదు ఆ టైంలో. అలాంటి టైంలో మనం ఇన్స్టెంట్గా కొంచెమైనా మన మైండ్ కూల్ అవ్వాలంటే, కామ్ డౌన్ అవ్వాలంటే ఇన్స్టెంట్గా ఏం చేయాలో చెప్తాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అబ్బాయికి చిన్నగా వేలు కట్ అయిందని హాస్పిటల్కి వెళ్ళాడు. సో ట్రీట్మెంట్ జరుగుతుంది, అరుస్తున్నాడు. అతని పక్కనున్న వ్యక్తికి వేలు కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ వల్ల. సో వేలు కట్ చేయాల్సిన బాధ ఎక్కువ ఉంటుందా, లేకపోతే చిన్నగా వేలు కట్ అయిన బాధ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ వేలు కట్ అయిన బాధే ఎక్కువగా ఉంటుంది. సో మనం కూడా సేమ్ థియరీ అప్లై చేయాలి. అంటే మనం బాధపడుతున్నప్పుడు మనకన్నా ఎక్కువ బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తలుచుకొని ఒక్కసారి మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు మన బాధ కొంచెమే కదా అని అనిపిస్తుంది. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే మనం ఆ సిచ్యువేషన్లో లేము కాబట్టి వీ క్యాన్ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అలా అనుకుంటే మన మైండ్ ఇన్స్టెంట్గా కొంచెమైనా కామ్ అవుతుంది. అప్పుడు కొంచెమైనా మనల్ని మనం ఓదార్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం డిప్రెషన్లోకి వెళ్ళి